అన్నీ అమ్మని అడుగుతావు కదా, అన్నీ అమ్మని అడుగుతావు కదా, మరి ఆడిని ప్రేమించేటప్పుడు అడగాలి కదా, చెప్పాలి కదా. అమ్మా ఒక అబ్బాయి ప్రపోజల్ చేశాడమ్మా, ప్రపోజలేనా, ప్రపోజల్లో పెట్టాడా, నీ మొహం పెట్టాడు, కోపం వచ్చింది నా ఇలా తిట్టేస్తాను నేను. అమ్మ వద్దమ్మా, వద్దు తల్లి, వాడి గురించి నేను విచారించానమ్మా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మంచిది కాదంట, అయినా మనకెందుకమ్మా చర్చికి వెళ్తున్నాం తల్లి, దేవుడు మంచి బిడ్డని, దేవుడు సిద్ధపరిచిన బిడ్డ కాకుండా నువ్వెందుకే చూసుకుంటావు అంటే, సరేనమ్మా నేను నీ మాటకు లోబడతానమ్మా అనే తల్లులు ఎంతమంది ఉన్నారు. అరే అబ్బాయి నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, చేస్తారా చేయరా, ఏంటే కాపురం చేసేది నేనా నువ్వా, నేను చేసుకోవాల్సిందే, చేసుకున్న తర్వాత ఉంటుందిరా నాయన నీకు, పట్టపగలే సొక్కలు చూపించింది, అర్థమవుతుందా. ఎవరి సలహా తీసుకుంటావు, అమ్మా నాన్న సలహా తీసుకుంటావా, తీసుకోండి అమ్మా, తీసుకోండి నాన్న, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని సేవకులు సలహా తీసుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీకంటే అనుభవం కలిగినటువంటి వారి సలహాలు తీసుకోండి, మీరు బాగుపడతారు. అన్నీ అమ్మని అడుగుతావు కదా, అన్నీ అమ్మని అడుగుతావు కదా, మరి ఆడిని ప్రేమించేటప్పుడు అడగాలి కదా, చెప్పాలి కదా. అమ్మా ఒక అబ్బాయి ప్రపోజల్ చేశాడమ్మా, ప్రపోజలేనా, ప్రపోజల్లో పెట్టాడా, నీ మొహం పెట్టాడు, కోపం వచ్చింది నా ఇలా తిట్టేస్తాను నేను. అమ్మ వద్దమ్మా, వద్దు తల్లి, వాడి గురించి నేను విచారించానమ్మా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మంచిది కాదంట, అయినా మనకెందుకమ్మా చర్చికి వెళ్తున్నాం తల్లి, దేవుడు మంచి బిడ్డని, దేవుడు సిద్ధపరిచిన బిడ్డ కాకుండా నువ్వెందుకే చూసుకుంటావు అంటే, సరేనమ్మా నేను నీ మాటకు లోబడతానమ్మా అనే తల్లులు ఎంతమంది ఉన్నారు. అరే అబ్బాయి నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, చేస్తారా చేయరా, ఏంటే కాపురం చేసేది నేనా నువ్వా, నేను చేసుకోవాల్సిందే, చేసుకున్న తర్వాత ఉంటుందిరా నాయన నీకు, పట్టపగలే సొక్కలు చూపించింది, అర్థమవుతుందా. ఎవరి సలహా తీసుకుంటావు, అమ్మా నాన్న సలహా తీసుకుంటావా, తీసుకోండి అమ్మా, తీసుకోండి నాన్న, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని సేవకులు సలహా తీసుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీకంటే అనుభవం కలిగినటువంటి వారి సలహాలు తీసుకోండి, మీరు బాగుపడతారు.